హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి దాంట్లో నుంచి మీగడ అయితే తీస్తున్నానండి. దీన్ని అయితే మీగడ అంటారని నాకు తెలియదండి. అంటే వెన్న మీగడ రెండు ఒకటే అనేసి అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే పాల మీద నుంచి తీసేదాన్ని మీగడ అంటారట, దాన్ని చిలికితే వచ్చేదాన్ని వెన్న అంటారట, దాన్ని కాగబెడితే వచ్చేదాన్ని నెయ్యి అంటారట. సో నిన్న మా ఫ్రెండ్ చెప్తే కానీ నాకు తెలియలేదు. నేనేమో ఇంకా మీగడ వెన్న రెండు ఒకటే అనుకుంటున్నాను. దీంట్లో కూడా ఇంత డిఫరెంట్ ఉంటుందా అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే ఈ మీగడ మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నానండి. చాలా వచ్చింది కదా, పాలైతే ఇంకా కొంచెం చిక్కగానే ఉన్నాయి. సో అందుకనేసి చాలా మీగడ అయితే వచ్చింది. ఇంకా దాన్ని మొత్తం లేకుండా అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే పాలు స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. పాలు అయితే ఇంకా గిన్నెలో నిండుగా ఉన్నాయి. నిన్ననైతే పిల్లలు ఎక్కువగా తాగలేదు. సో అందుకనేసి చాలా పాలు అయితే అలానే ఉండిపోయాయి. ఇంకా ఇవి కాగడానికి టైం పడుతుంది కదా అనేసి కొంచెం మా హస్బెండ్కి అయితే ముందే టీ పెడుతున్నానండి. ఆ పాలన్నీ కాగేసరికి మినిమం ఎంత లేదన్నా ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. సో మా హస్బెండ్కి ఏమో ఈరోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే పని ఉందండి. ఈరోజు యోగా డే కదా. సో తననైతే అంటే అక్కడ ఒక స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేశారట. ఇంకా పొద్దున్నే వెళ్ళాలి అనేసి అన్నారు. తనైతే ఫ్రెష్ అవుతున్నారు. ఈ లోపు అయితే ఇంకా పాలు కాగడానికి టైం పడుతుంది అనేసి కొన్ని పాలు తీసి అయితే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను నేను. ఇంకా ఈ రోజు అయితే నేను లేవడం కొంచెం లేట్‌గానే లేచానండి. పొద్దున్నే అయితే ఏం లేవలేదు. ఇంకా నేను లేచేసరికి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ బ్రష్ చేసుకుంటున్నారు. సో ఇంకా తనకైతే టీ పెడుతున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత అయితే ఇల్లు అదంతా ఊడ్చుకుందాం అనేసి. పాపకు కూడా ఈ రోజు అయితే హాఫ్ డేనే అండి స్కూల్ అయితే. సో ఇంకా లంచ్ బాక్స్ పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. నెమ్మదిగా పాప ఇంటికి వచ్చే వరకు అయితే లంచ్ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. అందుకనేసి చాలా స్లోగా ఉన్నాను ఈ రోజైతే. ఇంక ఇక్కడైతే పాలు కాగాయండి. నేను ఇల్లు ఊడ్చి వచ్చే గ్యాప్‌లో పాలైతే కాగాయి. సో పిల్లల కోసం అనేసి పాలైతే కొంచెం చల్లారబెడదామని పోసి పెడుతున్నానండి. దీంట్లో అయితే కొంచెం బోర్న్‌విటా ఇంకా అలాగే కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను. ఇంకా ఈ పాలు చల్లారడానికేమో చాలా టైం పడుతుందండి. మా బావేమో అస్సలు ఆగట్లేదు. ఇంకా తనకు పాలు కావాలి అనేసి ఒకటే గోల చేస్తున్నాడు. సో అందుకనేసి కొంచెం నీళ్ళలో పెట్టి అయితే తొందరగా చల్లారబెట్టాను. నాకేమో ఇట్లా వాటర్లో పెట్టి చల్లార్చామనుకో అవి అంతగా నచ్చవండి. ఎందుకో ఒక్కసారి బాగా చల్లగా అయినట్టు అనిపిస్తాయి. అదే మనం అంటే ఒక గ్లాసులతో అటు ఇటు తొర్రిస్తూ ఉంటాం కదా, అవైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పైన నురగలా వస్తుంది కదా. సో ఇంకా ఈ రోజు అయితే ఇంకా అంత టైం లేదనేసి నీళ్ళలో పెట్టి అయితే వాటిని చల్లారబెట్టి పిల్లలకైతే ఇచ్చేసానండి. దాని తర్వాత అయితే ఈరోజు పల్లీ చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చట్నీ చేసుకుందాం అనేసి దానికోసం అయితే పల్లీల్ని ముందుగానే ఉత్తిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా అవి వేగుతూ ఉంటే పిల్లలు అయితే పాలు తాగేశారు. బాదం అడిగితే ఇంకా వాళ్ళ కోసం అయితే బాదం కూడా తీసిస్తున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంకా రెడీ అయిపోయారు. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతా అనేసి బ్రేక్ఫాస్ట్ ఏమో వచ్చాక చేస్తాననేసి అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పని అంతే, ఇంకా వెళ్ళి రావడమే అండి. ఇంకా నేనైతే ఈరోజు డిఫరెంట్గా చట్నీ చేద్దామనేసి అనుకుంటున్నానని చెప్పాను కదా, దానికోసం అయితే పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో అయితే మొన్నెప్పుడో తీసుకొచ్చిన పుదీనా ఉంది. ఇంకా అది అలానే ఉంచితే పాడైపోయేలా ఉందనేసి ఈరోజు అయితే ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం టమాటా పల్లీలు వేసి అయితే చట్నీ చేస్తాను. అది అన్నంలోకి పనికొస్తుంది, ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్లోకి కూడా పనికొస్తుంది అండి. కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా చేస్తే సరిపోతుంది. మా పిల్లలకైతే చెప్పాను కదా చాలాసార్లు, రోటి పచ్చళ్ళు అంటే ఇట్లా నూరే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఇంకా చేయక కూడా చాలా రోజులు అవుతుంది అనేసి ఈ రోజైతే అలా చేస్తున్నాను. ఇంకా పల్లీలు అయితే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకున్నాను. మంచిగా ఫ్రై అయ్యాయి. తీసి అయితే వాటిని పక్కన పెట్టుకొని ఇంకా ప్యాన్లో అయితే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. అలాగే లైట్గా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా ఈ పచ్చిమిర్చిని అయితే మంచిగా వేయించుకుంటున్నాను. సో ఇవి మొత్తం వేగిపోయాకైతే మళ్ళీ ఇవి తీసి పక్కన పెట్టుకొని దీంట్లో అయితే పుదీనా కొత్తిమీర ఇంకా టమాటాలు అవి ఉంటాయి కదా, సో అవి అయితే వేసేసుకుంటాను. ఒక 2 టమాటాలే వేస్తున్నాను, ఎక్కువైతే వేయట్లేదు. చట్నీ కూడా కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీలో వేసిన పచ్చిమిర్చి అయితే ఫుల్గా ఘాటుగా ఉండే కొంచెం కారమే అనిపించింది చట్నీ అయితే. ఇంకా తినేటప్పుడు అయితే నెయ్యి వేసుకొని తిన్నాము. ఇంక ఇలాంటి పచ్చళ్ళలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. సో నేను కూడా ఈరోజు అయితే అలానే ట్రై చేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పుదీనా కొత్తిమీర అయితే మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ టైంలో దీంట్లో అయితే టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకుంటాను. చూసారు కదా, టమాటాలు అయితే డైరెక్ట్ కట్ చేసి వేస్తున్నాను. ఇంకా ముందే అయితే కట్ చేసి పెట్టుకోలేదు, కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ చాపింగ్ బోర్డ్ పైన కట్ చేయడం ఎందుకనేసి ఇంకా డైరెక్ట్ ప్యాన్లో అయితే కట్ చేసేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా చాలా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను, తొందరగా ఫ్రై అవుతాయి అనేసి. పిల్లలిద్దరూ అయితే ఇంకా మంచిగా హాల్లో కూర్చొని ఉన్నారు. మా హస్బెండ్ లేడు కదా ఇప్పుడైతే. పిల్లలు అయితే కొంచెం సైలెంట్గానే ఉన్నారు. మా హస్బెండ్ ఉంటే అయితే గోల చేస్తారండి. ఇంకా
మా హస్బెండ్ లేకుంటే అయితే పిల్లలు నాకు కొంచెం భయపడతారండి. భయపడి మాత్రం సైలెంట్‌గానే ఉంటారు. ఇక్కడైతే నేను టమాటాలు వేసుకున్నాను కదా! దాంట్లోకైతే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పైతే వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టుకుంటున్నానండి. ఇవి పూర్తిగా మగ్గాలంటే ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే మంచిగా మగ్గుతాయి. సో, అందుకనేసి మూత అయితే పెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవి కొంచెం అంటే మరీ గ్రేవీ ఏం లేకుండా అయిపోయింది. దగ్గరికయ్యాయి టమాటాలు. సో, అందుకనేసి కొంచెం వాటర్ ఏసి మళ్ళీ అయితే ఉడికిచ్చేస్తున్నాను. ఈ చట్నీ అయితే నేను కొంచెం కన్సిస్టెన్సీ లూజ్‌గానే చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకనేసి ఇక్కడైతే వాటర్ యాడ్ చేశాను. ఇంకా వాటర్ యాడ్ చేశాక కూడా కొద్దిసేపు అయితే మళ్ళీ ఉడికిచ్చేసి ఇంకా దాని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా అవి కొంచెం చల్లరడానికి టైం పడుతుంది కదా! ఈ లోపు అయితే నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. హాట్ వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను. ఏది ఏమైనా సరే ఇంకా హాట్ వాటర్ అయితే ఉండాల్సిందే. అవి తాగుతూనే నాకైతే డే చాలా పీస్‌ఫుల్‌గా గడిచినట్టు అనిపిస్తదండి. ఇంకా అవి తాగకపోయేసరికి అంటే ఒక్క రోజైనా తాగకపోయాను అనుకో ఎక్కడో గిల్టీగా అనిపిస్తూ ఉంటది. ఈరోజు హాట్ వాటర్ తాగలేదు అనేసి. సో, అందుకనేసి కంపల్సరీ అయితే తాగేస్తాను. ఇంకా అవైతే వాటర్ పోసుకొని తాగేసాను. దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా మిక్సీ జార్‌లో అన్నీ వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అయితే ఫస్టే వేసేసాను. ఇంకా అవైతే చల్లారిపోయాయి. ఇంక ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, ఇంకా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా! అవన్నీ వేసుకొని కొంచెం పేస్ట్‌లా అయితే చేసుకొని దాని తర్వాత దాంట్లోకైతే మళ్ళీ టమాటాలు ఉన్నాయి కదా! అవైతే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా అయితే పేస్ట్‌లా చేసుకున్నాను. చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. చాలా రోజుల తర్వాత మంచిగా అనిపించిందండి ఈ చట్నీ అయితే. రోజు పల్లి చట్నీ తిని అయితే చాలా బోర్ కొట్టేసింది. సో, ఇప్పుడు చూసారు కదా చట్నీ అయితే నేను కన్సిస్టెన్సీ ఎలా చేసుకున్నాను అనేసి. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. వేసుకొని అయితే ఇంకా మిక్సీ జార్ ఉంటుంది కదా! దాంట్లో ఉన్న చట్నీ అయితే మొత్తం కూడా తీసేసాను. సాల్ట్ చెక్ చేస్తే కొంచెం తక్కువగా అనిపించింది. సో, సాల్ట్ అయితే కొంచెం వేసేసానండి. ఈ లోపు అయితే ఇంకా పాలంకులు కూడా వచ్చాడు. పాలు తీసుకొని అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా దాని తర్వాత అయితే దోస పిండిలోకి కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసి అయితే కలుపుకుంటున్నాను. పిల్లలకైతే ఇద్దరికి స్నానాలకు నీళ్ళు పెట్టేశానండి. ఇంకా ఇది కలిపి పక్కన పెట్టేసి వాళ్ళకైతే స్నానాలు చేపిచ్చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ టైం వరకు వస్తా అనేసి అన్నారండి. ఇప్పుడు తనైతే వచ్చారు. వచ్చి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నారండి. తను వచ్చే గ్యాప్లోనే నేనైతే పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంకా పిల్లలు మా ఆయన కలిసి అయితే ఈరోజు యోగా డే కదా! సో, ఇంకా మా హస్బెండ్ అయితే వీళ్ళతో కొన్ని ఆసనాలు వేపిస్తున్నాడు. పిల్లలతో వేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇంకా వాళ్ళకైతే సరిగా రావట్లేదు కదా! సో, మా హస్బెండ్ ఎలా చేస్తే దాన్నైతే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. భలే క్యూట్‌గా అనిపించింది నాకైతే. పొద్దున్నే ఇంకా ఇదే జరిగిందండి మా ఇంట్లో అయితే. సో, మా పాప అయితే స్కూల్‌కెళ్ళడానికి రెడీ అయిపోయి ఇంకా మా హస్బెండ్‌తో అయితే ఇలా ఆసనాలు వేస్తుంది. మా బాబు కూడా చూడండి ఎంత క్యూట్‌గా వేస్తున్నాడో. వాళ్ళ నాన్న సైడ్ చూసుకుంటూ అయితే పిల్లలకి ఏంటంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో వేస్తూ ఉంటాను. అంటే ఆసనాలు కాదు కానీ కొంచెం కొన్ని ఎక్సర్సైజులు అయితే చేస్తూ ఉంటానండి. అవి చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఇంకా అవే ఇక్కడైతే వేస్తున్నాను. దాని తర్వాత అయితే ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. మా హస్బెండ్ టర్న్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు. సో, నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అయితే కిచెన్లోకి వచ్చేసానండి. మా హస్బెండ్ అయితే ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. పిల్లలిద్దరూ చూడండి ఇంకా ఎలా చేస్తూ ఉన్నారో. వాళ్ళకి వచ్చినవన్నీ వాళ్ళైతే చేస్తూ ఉన్నారండి. మా పిల్లలు అయితే ఇంకా కొంచెం చూపిస్తే చాలు రెచ్చిపోతారు. ఇంకా వాళ్ళకి వచ్చినవన్నీ అయితే ఇక్కడ వేస్తున్నారు. మా హస్బెండ్ వీడియో తీస్తున్న విషయం వాళ్ళకైతే తెలియదండి. తెలిస్తే మాత్రం అలా చెయ్యరు. సో, ఇంక నేనైతే కిచెన్లోకి వచ్చేసి దోసలేస్తున్నాను. ఫస్ట్ అయితే పాప కోసం వేస్తున్నానండి. పాపకి ఏంటంటే ఇంకా బాక్స్‌లోకి దోస పెట్టేస్తాను. పొద్దున్నే పాలు తాగింది, బాదం తిన్నది. ఇప్పుడైతే తను తినదు. సో, అందుకనేసి ఇంకా బాక్స్‌లోకి అయితే పెట్టేస్తాను. మా హస్బెండ్ ఏమో పాపను స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చాక చేస్తానన్నాడు. సో, బాబు కూడా అంతే అండి. ఇంకా పాపను డ్రాప్ చేసి వచ్చాకే తినిపిస్తాను బాబుకి కూడా. పాపకైతే ఇంక అప్పటికే టైం అవుతూ ఉంది. సో, ఫాస్ట్‌గా అయితే 2 దోసలేసేసి ఇంకా పాపకైతే బాక్స్ పెట్టేశాను. చట్నీ అయితే కొంచెం కారంగా ఉందని చెప్పాను కదా! తన కోసం అయితే కొంచెం నెయ్యేసి పెట్టేశానండి. ఇంకా ఈరోజైతే అంటే స్కూల్‌లో టీచర్స్‌కి ఏదో మీటింగ్ ఉందట. అందుకనేసి హాఫ్ డే పెట్టారు. ఇంకా వంట అయితే నెమ్మదిగా ప్రిపేర్ చేస్తాను. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాపను తీసుకొని అయితే వచ్చేస్తారు. ఈ రోజైతే ఎండ మామూలుగా కొట్టట్లేదండి. సో, అందుకనేసి ఇంకా నేనైతే వెళ్ళట్లేదు పాపను తీసుకురావడానికి. మా హస్బెండ్‌కే ఫోన్ చేసి చెప్పాను. కొంచెం లేట్ అయినా పర్లేదు నువ్వే తీసుకొని రమ్మనేసి. బాబుని తీసుకొని ఇంత ఎండలో వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలనిపించలేదండి. సో, అందుకనేసి నేనైతే వెళ్ళలేదు. ఇక్కడైతే పాప వెళ్ళిపోగానే ఇంకా నేను మళ్ళీ నా కోసం మా హస్బెండ్ కోసం అయితే దోసలేసి రెడీగా పెట్టేశానండి. ఇంకా వాళ్ళు రాగానే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. నేను కూడా తినేసాను. తర్వాత మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా బాబు ఏమో ఆడుకుంటున్నాడండి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాక వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా! అవన్నీ అయితే ఇక్కడ తోమేసి కడుగుతున్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలు కూడా వేయాలండి. దాని తర్వాత హాల్‌లో కూడా చాలా బట్టలు ఉన్నాయి. మడతబెట్టిన బట్టలు అయితే చాలా ఉన్నాయి. సో, అవన్నీ అయితే ఎక్కడివక్కడ సర్దాలి. ఇంకా ఈ పనులన్నీ ఒకదాని తర్వాత అయితే ఒకటి చేసుకోవాలి. రోజైతే కొంచెం ఇంకా నెమ్మదిగానే ఉన్నానండి. మెయిన్‌గా బాక్స్ పెట్టేది లేదు కాబట్టి వంట అయితే కొంచెం నెమ్మదిగానే చేయొచ్చు హడావిడి లేకుండా. సో, అందుకనేసి కొంచెం పీస్‌ఫుల్‌గా పనులన్నీ చేసుకుంటూ
చేసుకుంటున్నాను. మా బాబేమో మంచిగా టీవీలో రైమ్స్ చూసుకుంటున్నాడు. నన్నైతే కొంచెం కూడా డిస్టర్బ్ చేయట్లేదండి. ఇంకా మా బాబుకు తెలియకుండా లడ్డూలు అయితే వేరే చోట దాచిపెట్టాను. సో ఇంకా పొద్దున్న నుంచి మా బాబు అయితే లడ్డు అనేసి ఏమీ అడగలేదండి. ఇంకా తనకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అడిగేవాడే. తనకు కనిపించకుండా పెట్టాను కదా, సో అవి అయిపోయాయి అనేది భ్రమలో అయితే ఉన్నాడండి. నిన్ననైతే ఒక 4-5 కంటే ఎక్కువనే తిన్నాడండి. సో ఒకటే దగ్గుతూ ఉన్నాడు. ఇంక ఈరోజు ఇవ్వద్దనేసి ఫిక్స్ అయిపోయి బాబు కనబడకుండా అయితే మొత్తానికి దాచిపెట్టేశానండి. ఇంక ఇక్కడైతే బోళ్ళు కడగడం కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అయితే నేను హాల్లో ఉన్న బట్టలు అవన్నీ అయితే సర్దేశానండి. ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయాకైతే ఫ్రెష్ అయ్యి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. దాని తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగేసాను. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను, అవి అయితే పడేసుకున్నాయి. ఇంక ఇప్పుడైతే వెళ్ళి బట్టలు ఎండేయాలి. దాని తర్వాత అయితే ఇంకా వంట పని చేయాలండి. పని అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాను. ఇక్కడైతే ఓన్లీ వంట పని అయితే ఉంది, అదైతే ఫాస్ట్గా చేసేస్తాను. యాక్చువల్లీ అయితే నేను మాట్లాడాను కానీ అక్కడైతే టీవీ నడుస్తూ ఉందండి. సో అందుకనేసి నేనైతే మళ్ళీ ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ ఏం మాట్లాడానో కూడా ఒక్కొక్కసారి అయితే నాకు గుర్తుకే ఉండదండి. సో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను, ఆ టైంలో ఏది గుర్తొస్తే అది. కాకపోతే పెడదామంటే మా బాబు అయితే ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాడు. సో ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుందని ఇంకా నేనైతే పెట్టానండి. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అన్నీ ఎండేసి వచ్చాను. దాని తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇక్కడైతే క్యారెట్ మొత్తం పీల్ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే క్యారెట్ బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న మా హస్బెండ్ వారానికి సరిపడా వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు కదా, సో ఇంకా క్యారెట్ బీన్స్ అయితే కొన్ని తీసుకొని వచ్చాడు. ఆ రెండు కలిపి అయితే ఈరోజు ఇంకా వంట చేసేస్తాను. క్యారెట్ బీన్స్ కర్రీ అంటే ఆ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి, చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ అయితే. నేను ఇంకా అప్పుడప్పుడు దీంట్లో పొటాటో కూడా వేస్తాను. ఈ మూడు వేసుకొని చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంక ఇక్కడ నేను క్యారెట్ కట్ చేస్తూ ఉంటేనే మా బాబు అయితే క్యారెట్ కావాలి అనేసి ఒకటే అడుగుతూ ఉన్నాడు. సో తన కోసం అయితే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చేసాను. తనైతే తింటూ ఉన్నాడు. మా పిల్లలకైతే క్యారెట్ అంటే చాలా ఇష్టం అండి. పచ్చి క్యారెట్ అయితే ఇష్టంగా తింటారు. సో ఇంకా నేనైతే క్యారెట్ మొత్తం పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాని తర్వాత అయితే ఇంకా బీన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బీన్స్ కట్ చేసి నీళ్ళలో వేసి దాని తర్వాత అయితే మళ్ళీ క్యారెట్ కట్ చేసుకుంటాను. ఈ రోజు వ్లాగ్ అయితే నేను ఎక్కువగా షూట్ చేయలేదండి. అంటే నేను చేసిన పని కూడా ఈరోజు ఏమి ఎక్కువ లేదు. సో అందుకనేసి ఈరోజు వ్లాగ్ అయితే చాలా తక్కువనే ఉంటుంది లెంత్ అయితే. సో మీరైతే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంక ఇక్కడ చూసారు కదా, బీన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ బీన్స్లో ఏంటంటే కొన్ని ముదిరిపోయినవి ఉన్నాయి, కొన్ని ఏమో మంచిగా లేతగా ఉన్నాయి. ముదిరిపోయినవి ఎందుకు కర్రీ చేస్తే అస్సలు మంచిగా ఉండదండి. ఇంకా అయినా కానీ వేసేస్తున్నాను. కొన్నే ఉన్నాయి కదా, మళ్ళీ కర్రీ అయితే సరిపోవాలి కదా అందరికీ. సో అందుకనేసి ముదిరినవి కూడా దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఓన్లీ గింజలు అయితే బాగుంటాయి ముదిరిన దాంట్లో, కాకపోతే ఆ తొక్క ఎందుకు అస్సలు నచ్చదు. ఇంకా ఇక్కడైతే మా బాబు అయితే క్యారెట్ ముక్కలు తినేసి మళ్ళీ కొన్ని కావాలి అనేసి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ కొన్ని అయితే తనకి కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇలా చిన్నగా ఫింగర్స్లా అయితే కట్ చేసి ఇస్తే ఇష్టంగా తింటాడండి. నేనైతే ఈ పని చేసుకుంటూ ఉంటేనే ఫోన్ వచ్చింది. ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ అయితే ఈ పని అయితే టకటక కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయింది. సో తను వచ్చే వరకు ఇంకా వంట చేసి రెడీగా పెట్టాలి అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారు, అంటే కాల్ చేసి చెప్పాను నేనే తనకి, ఎండ బాగా కొడుతుంది తీసుకురమ్మనేసి. సో సరే తీసుకొస్తా అనేసి అయితే అన్నారు. ఈ లోపు నువ్వు వంట చేసి పెట్టు, మళ్ళీ నాకంటే తిన్నాక కూడా ఏదైనా పని ఉంటే మళ్ళీ పోవాల్సి వస్తుంది, ఇంకా వెంటనే తినేసి వెళ్తాను అనేసి అయితే అన్నారండి. సో అందుకనేసి ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా, క్యారెట్ కూడా అన్ని క్యూబ్స్లో అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్ బీన్స్ రెండు కూడా ఈక్వల్ సైజులోనే కట్ చేశానండి. అలా అయితేనే రెండు అంటే ఉడకడానికి సేమ్ టైం పడుతుంది. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అలా కట్ చేసుకున్నాము అనుకో, కర్రీ అయితే టేస్ట్ బాగుండదండి. కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు. సో అందుకనేసి ఈక్వల్గా సైజులో అయితే కట్ చేసేసాను. ఇంకా కర్రీ కూడా ఇక్కడైతే ప్రిపేర్ చేసేసానండి. ఒక సైడ్ కర్రీ అవుతూ ఉంటేనే ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను. రెండు ఒకేసారి అయితే అయిపోయాయి. కర్రీ అయితే ఇక్కడ నిలబడే చేసేసాను. ఇంకా హాల్లోకి వెళ్తే బాబు మళ్ళీ ఏదో ఒకటి అడిగి ఏడుస్తూ ఉంటాడు. సో అందుకనేసి ఇంక ఇక్కడే కామ్గా ఉండి వంట అయితే చేసుకున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే పిల్లల కోసం నేను ఇక్కడ జ్యూస్ చేస్తున్నానండి. ఈ రోజు అయితే డిఫరెంట్గా చేస్తున్నాను, గ్రేప్ జ్యూస్ అయితే. దీనికోసం నేను అంటే జ్యూస్లా కాకుండా స్మూదీలా చేద్దామనేసి ఐస్ క్రీమ్ తెప్పించానండి మా హస్బెండ్తో అయితే. ఇంకా ఐస్ క్రీమ్ దీంట్లోకి వేసుకొని అలాగే కొన్ని పాలు వేసాను, ఇంకా కొన్ని కూల్ వాటర్ వేసి అయితే దీన్ని మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా ఇది నార్మల్గా జ్యూస్లానే వచ్చింది కానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. ఐస్ క్రీమ్ వేసాను కదా, మా పిల్లలకైతే నచ్చింది, బాగుంది
బాగుంది అనేసి అయితే తాగారు. కొంచెం అంటే ఈ గ్రేప్స్ బాగా పుల్లగా ఉంటున్నాయి అనేసి షుగర్ కూడా కొంచెం అయితే వేసానండి. ఐస్ క్రీమ్ స్వీట్ అయితే సరిపోదు. సో అందుకనేసి ఇక్కడ చూసారు కదా కలర్ అయితే ఎంత బాగుందో, మంచిగా ఒక అంటే లావెండర్ కలర్లో లాగా పర్పుల్ కలర్లో లాగా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది కలర్ చూడగానే. ఇంకా ఈ జ్యూస్ అయితే పట్టుకొని దాని తర్వాత దీన్ని మొత్తం అయితే వడగట్టుకుంటున్నాను. గ్రేప్స్లో గింజలు ఉంటాయి కదా, ఇంకా కంపల్సరీ దీన్ని అయితే వడగట్టుకొని తాగాలండి. అలా డైరెక్ట్ ఇస్తే పిల్లలు అయితే తాగరు, మనకు కూడా తాగాలనిపించదు. సో అందుకనేసి ఇది మొత్తం అయితే ఇలా వడబోసుకొని ఇంకా దాంట్లో ఉన్నది కూడా స్పూన్తో అయితే మొత్తం ఇలా అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే 4 గ్లాసెస్ అయిందండి. అంటే అన్ని నిండా గ్లాసులు కాదు, కానీ కొంచెం పిల్లలకి తక్కువ, నాకు మా హస్బెండ్కి అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నాము. సో కలర్ అయితే అంటే రోజు చేసుకునే కలర్లా అయితే లేదండి. ఐస్ క్రీమ్ పాలే యాడ్ చేశాను కాబట్టి కొంచెం కలర్ తక్కువగా ఉంది. టేస్ట్ ఏమో జ్యూసు రోజు చేసుకునే దానిలానే ఉంది, కానీ కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ అందరికీ అయితే పోసేసి ఇంక ఇచ్చేసానండి. నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు నేను చికెన్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఈ మధ్యలో అయితే అసలు వెజ్ తినబుద్ధి అవ్వట్లేదు అనేసి. సో మా హస్బెండ్ అయితే ఇంకా మళ్ళీ రేపు ఎలాగూ సండే తినాం కదా, ఇప్పుడే తీసుకొస్తాను అంటే సరే అన్నాను. ఇంకా తీసుకొస్తే అయితే అప్పటికప్పుడు వెజ్ పలావ్ ప్రిపేర్ చేశానండి. సో వెజ్ పలావ్ కూడా బాగానే వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా డిన్నర్ చేసేసాక కాసేపు అయితే వాకింగ్ చేసాము. డిన్నర్ అయితే ఈరోజు హెవీగా అయింది కదా, సో అందుకనేసి ఇంకా వాకింగ్ అయితే చేసామండి. ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.